2011వ సంవత్సరం నుండి కూడా ఇక్కడ కేరళలో జరిగే విధంగా తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా తిరువాభరణోత్సవం ఈ నెల 14వ తేదీ మకర సంక్రాంతి దినాన నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కేరళలో ఏ రోజునైతే తిరువాభరణోత్సవం జరుగుతుందో అదే రోజున ఇక్కడ ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడానికి మా మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులతో పాటు ఈ తిరువాభరణాలను తీసుకురావడానికి అరిగెల బాబు గారు ముందుకు రావటం జరిగింది. అంటే వారి 18వ సంవత్సరం సందర్భంగా ఆయన నేను ఈ సంవత్సరం తిరువాభరణాలు తీసుకొస్తానని కోరటంతో ఇక్కడ ఉన్నటువంటి మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా అంగీకరించడం జరిగింది. యథావిధిగా ప్రతి సంవత్సరం ఏ రకంగా చండాయ్ అదేవిధంగా వివిధ వేషధారణలు వీటితో తీసుకొస్తున్నాము అదే రకంగా ఈ సంవత్సరం కూడా తీసుకురావటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజుని ఇక్కడ అన్నదానం ప్రారంభించడం జరుగుతుంది. స్వాములతో పాటు ఈ సంవత్సరం సివిల్ స్వాములకు కూడా మేము భిక్షని పెట్టడం జరిగింది. అలాగేంటంటే ఈ రకంగా ఏదో రకంగా ఈ అయ్యప్ప స్వామి మా మీద పెట్టేటువంటి బాధ్యతకి చట్టమండలాలు దాన్ని నిర్వర్తిస్తూ 100% మా యొక్క అన్ని ఇచ్చేసి 100% దీన్ని డెవలప్మెంట్ చేయడంలో ప్రతిరోజు ఇక్కడే పూజ అన్నీ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే మకర సంక్రాంతికి తిరువాభరణ కార్యక్రమం కూడా చేయించడం జరుగుతుంది. ఇది అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ గారి స్వగృహం నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది సీతంపేటలో. అది అక్కడి నుంచి మీరు సీతంపేట ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి జక్కంపూడి మండలి చౌక్ జక్కంపూడి చౌక్ కంబార్ చెరువు దగ్గర అక్కడి నుంచి దేవి చౌక్ నుంచి మళ్ళీ మామూలు ప్రతి సంవత్సరం ఎలాగో లక్ష్మీవారపేట కోటగుమ్మం మెయిన్ రోడ్డు డీలక్స్ సెంటర్ టీ నగర్ విశ్వేశ్వర స్వామి గుడి దగ్గర ఆయుస్వామి ఆలయానికి చేరుతుంది. 6:15 తిరునాభరణాలు స్వామికి అలంకరించడం. అనంతరం 6:45కి అయ్యప్ప స్వామివారి మకర జ్యోతి దర్శనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ మకర జ్యోతి దర్శనం అయ్యి ఈ మనకి సరిగ్గా మీకు ఈ తిరువాభరణాలు తీసుకొని వచ్చేటప్పుడు దేవి చౌదరి మటుకు ఖచ్చితంగా మనకి గరుడ పక్షులు వస్తాయండి. మీరు కూడా వచ్చి చూడొచ్చు. ప్రతి సంవత్సరం వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా వస్తాయి. అంటే భగవంతుడు అయ్యప్ప ఉన్నాడు అన్నటికి నిదర్శనం అదే పెద్ద నిదర్శనం. అలాగే మా అయ్యప్ప దగ్గరికి వచ్చి ఏ కోరిక మీరు తీసుకున్నా కూడా తప్పకుండా ఆ కోరిక తీరుస్తాడండి ఆయన. అందులో చాలామంది నిదర్శనాలు కూడా ఉన్నాయి. అందుగురించి ఏంటంటే ఆయన్ని అయ్యప్ప స్వామి ఖచ్చితంగా ఇక్కడ నిలవై ఉన్నాడు అనడానికి కారణం చాలామంది కోరికలు తీర్చినటువంటి దైవం ఆయన. అందుకని ఇందులో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ రాజమండ్రి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఈ తిరువాభరణ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని తప్పకుండా చేయాలని నేను ఆశిస్తూ ఆలయ సముదాయంలో మన శివలింగం లేదనే ఒక ఆలోచనతో మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంతా ఆలోచించి ఒక శివలింగం ప్రతిష్ఠించాలంటే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ట్రస్ట్ బోర్డు కోరితే ఆ అవకాశం నాకే ఇచ్చారు. దాని మీద తమిళనాడులో ఆ యొక్క మకర తోరణాన్ని అంతా కూడా తమిళనాడులో చేయించాం. అలాగే ఈ శివలింగం కూడా కాశీ నుంచి రప్పించి ఇక్కడ యొక్క ప్రజలకి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ మరకత శివలింగం అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ యొక్క మామూలు శివలింగాన్ని
100% అయితే ఈ మరకత శివలింగానికి ఫలితం 1000% ఉందని చెప్పి మరి పెద్దలు చెప్తుండ్రు. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి గారు కూడా ఎక్కడ ఏర్పాటు చేసినది ఆ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు ఆయన.